నమస్కారం భక్తులారా, ఆంధ్రప్రదేశ్లోని భీమవరం పట్టణంలో ఒక అద్భుతమైన శివలింగం ఉంది. అమావాస్య రోజున నల్లగా, పౌర్ణమి రోజున తెల్లగా మారే ఆ దివ్యలింగం గురించి తెలుసుకుందామా? అది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. ఇది ప్రసిద్ధి చెందిన సోమారామ క్షేత్రం. పురాతన చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం చరిత్ర మరియు ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం చంద్రుడు ఒకసారి శాపగ్రస్తుడయ్యాడు. అతను ఇక్కడ శివుడిని కఠినంగా ఆరాధించాడు. శివుడు ప్రసన్నమై చంద్రునికి శాప విమోచనం ఇచ్చాడు. అందుకే ఇక్కడి స్వామిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోముడు అంటే చంద్రుడు. మహాశివరాత్రి, పౌర్ణమి రోజుల్లో వేలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. అమావాస్య రాత్రి నల్లగా కనిపించే లింగం, పౌర్ణమి రాత్రి ప్రకాశవంతంగా మారడం భక్తులకు దైవానుభూతిని ఇస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ లింగం ప్రత్యేక రాతితో తయారై ఉండవచ్చు. తేమ, కాంతి, వాతావరణ ప్రభావం వల్ల రంగులో తేడా కనిపించవచ్చు. కానీ భక్తులకు ఇది శివుడి మహిమే. మీరు కూడా ఒకసారి భీమవరం వెళ్లి శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.